నమస్తే. నేను GVSatyanarayana. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకో 3 కంపెనీలు అవేంటియో చూద్దాం. జువారీ అగ్రోకెమికల్స్. ఈ జువారీ అగ్రోకెమికల్స్ ఇప్పుడు మీకు ఏవైతే నేను చూపిస్తున్నానో ప్రజెంటు రికార్డింగ్ జరిగే టైంలో ఉన్నటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేయాల్సిందే. ఫండమెంటల్గా అయితే నేను ఓకే. అవి ఇంకో క్వార్టర్ వరకు చేంజెస్ ఉండవు. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో అవి మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అక్టోబర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు రిజల్ట్స్లో చేంజ్ ఉండదు, గ్రాఫ్లోనే చేంజ్ అయ్యింది. ఎంటర్ ఎగ్జిట్ చెప్పేది గ్రాఫ్, ఫండమెంటల్ వాల్యూస్ చెప్తాయి. వాల్యూ ఉంది కొనుక్కోవాలి, గ్రాఫ్ ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది. వాల్యూ ఉంది అంటే మంచిది అని అర్థం, అంటే ఫండమెంటల్గా. గ్రాఫ్ ఏం చేయాలి, మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఒకసారి ఫండమెంటల్ చెక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది జువారీ. ఇది జువారీ ఏంటిది, ప్రాఫిట్ ఎలా ఉంది అవన్నీ చూద్దాం, గమనిద్దాం. జువారీ అగ్రోకెమికల్స్ మనం ఇప్పుడు చూడవలసింది జువారీ అగ్రోకెమికల్స్. ఈ జువారీ అగ్రోకెమికల్స్ని మనం చూసినట్టయితే క్వార్టర్స్ లాస్ట్ ఇయరు 10 కోట్లే వచ్చింది లాభం. ఈ సంవత్సరం 913 కోట్లు వచ్చింది. అదర్ ఇన్కమ్ 1183 కోట్లు రావడం జరిగింది. అందుకని షేరు 900 కోట్లు లాభం వచ్చిన లాస్ట్ ఇయర్ 171 కోట్లు వచ్చింది. ఆ 900 ఉన్నా కానీ యాన్యువల్కి సరిపోతుంది. జువారీ తగినప్పుడు కొనుక్కోవచ్చు. జువారీ అగ్రోకెమికల్స్. ఇక మిగిలిన 3 కోట్లు రాకపోయినా వచ్చినా, పోయిన సంవత్సరం 171 వస్తే ఈ సంవత్సరం 900 కోట్లు ఒక ఫస్ట్ క్వార్టర్లోనే వచ్చింది. 913 కోట్లు అంటే 17,585, నియర్లీ 500% అబోవ్. 17,585 అంటే సుమారుగా 500 ప్లస్, 5 టైమ్స్ ప్లస్ ప్రాఫిట్లో వచ్చేసింది కాబట్టి అదర్ ఇన్కంలో. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 42 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 325 కోట్లు, బారోయింగ్స్ మాత్రం ఉన్నాయి జువారీ. ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 65.28, ఎఫ్ఐఏలు 0.84 నెగ్లిజిబుల్, డిఐఏలు 1.43 అది కూడా నెగ్లిజిబుల్ అంటే లేదన్నట్టు. గవర్నమెంట్ వచ్చి ఓన్లీ 0.28, పబ్లిక్ వచ్చి 32.17. ఇది సింపుల్గా. ఇక పీర్స్ వచ్చి ఫర్టిలైజర్ సంబంధించిన ఏవైతే ఫ్యాక్ట్, జిఎస్ఎఫ్సి, జిఎన్ఎఫ్సి, కోరమండల్ అవి. ఇక చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటి పైకి వెళ్ళిపోయిండు, మళ్ళీ కొంచెం సైడ్ వేస్లోకి వెళ్తుంది ఇది. ఇక జువారీ అగ్రోకెమికల్స్ మనము వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనం చూడొచ్చు. ఇది జువారీ అగ్రో ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవి మనం ప్రొడక్ట్స్ని వాళ్ళు ఏమేంటి ఫర్టిలైజర్సు, స్పెషాలిటీ ఫర్టిలైజర్సు, ఆర్గానిక్సు, మైక్రోమేట్, జై కిసాన్ బ్రాండ్ వీళ్ళది ఏంటిదా, జై కిసాన్ బ్రాండు వీళ్ళే అనమాట. ఫర్టిలైజర్స్ వచ్చేటప్పటికి సామ్రాట్, జై కిసాన్, తర్వాత మా అడ్బోర్, ఇవన్నీ అనమాట. సామ్రాట్, సురక్ష, సామ్రాట్. దీంట్లో ఫర్టిలైజర్స్లో ఏవైతే ఉన్నాయో జై కిసాన్ సామ్రాట్ ఒకటి, జై కిసాన్ సంపత్తి ఒకటి, జై కిసాన్ సంపూర్ణ, జై కిసాన్ సామ్రాట్, ఇలా అనమాట. ఎస్ఓపి, జై కిసాన్ యూరియా, జై కిసాన్ సురక్ష, ఇవన్నీ జై కిసాన్ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవన్నీ నోటెడ్ ఉంటాయి. స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ వచ్చి ఏవైతే ఉన్నాయో ఆటమ్ 61, బూన్ 45, బూస్ట్ 52, కాలనెట్, ఇవి ఓకే. ఇవన్నీ మనం గమనించినట్టయితే సంజీవని, సటేజ్, సల్ఫో, ఇవి సింపుల్గా మనము చూసినట్టయితే ఓకే. ఇంకొక స్క్రిప్ట్కి వెళ్తున్నాను నేను. ఇంకో స్క్రిప్ట్లో ఇండియన్ బ్యాంకు గ్రాఫ్కి వెళ్తున్నా. ఇండియన్ బ్యాంక్ ఆల్రెడీ 192.60లో ఉంది ఈరోజు. ఇండియన్ బ్యాంక్ రిజల్ట్ చూద్దాం, క్వార్టర్స్ ఏముందో. ఇండియన్ బ్యాంక్ వచ్చేటప్పటికి క్వార్టర్స్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి ఇక్కడ ఉంది, నెట్ ప్రాఫిట్ 1260 కోట్లుగా రావడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టరు 1311లో రావడం జరిగింది. అంటే కొంచెమే పెరిగింది, ఎక్కువ పెరగలేదు. కాకపోతే ఇక ఇండియన్ బ్యాంకు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు. ఇంకా రెవెన్యూ వచ్చి ఓవరాల్గా లాస్ట్ ఇయర్కి ఇప్పుడు కొంచెం పెరుగుతుందని చూపిస్తుంది, ఎక్కువ లేదు. 41, 44, 41, 95. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 1245 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 43,000. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 79.86, ఎఫ్ఐఐలు 2.06, డిఐలు వచ్చి 11.67 టోటల్. మళ్ళీ పబ్లిక్ వచ్చి 6.42,
పీర్స్ వచ్చి ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఐఓబి, యూనియన్ బ్యాంకు అవి. చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటి సైడ్ వేస్లోకి వెళ్తుంది. ఇండియన్ బ్యాంక్ వచ్చి ఇండియన్ బ్యాంక్ ఏముండదు, బ్యాంకు పర్సనల్ లోన్లు, హౌసింగ్ లోన్లు ఏవైతే ఉన్నాయో, లోన్స్, డిపాజిట్లు ఇవే ఇక సింపుల్గా అన్ని బ్యాంకులు ఏవైతే చేస్తుందో సేమ్ అలానే ఉంటుంది ఇవి బ్యాంకులు. ఇది సింపుల్గా బ్యాంకులు అంటే ఎన్ఆర్ఐలు, హోమ్ లోన్లు, హౌసింగ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆరోగ్య రక్ష, డిపాజిట్లు, వీళ్ళకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎన్ని ఏటీఎంలు ఉన్నాయి, ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, ఇవన్నీ అనమాట. కస్టమర్లు ఎంతమంది ఉన్నాయో 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 10 కోట్ల 92,93,501 కస్టమర్లు ఉండరు, 4,567 ఏటీఎంలు ఉన్నాయి, 5,725 బ్రాంచీలు ఉన్నాయి, 1,494 బిఎన్ఏలు ఉన్నారు. ఇది సింపుల్గా ఇండియన్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్కి వెళ్ళినట్టయితే మనము ఇంకో స్క్రిప్ట్ ఏందో చూద్దాం. మనం ఆయిల్ ఇండియా, ఈ ఆయిల్ ఇండియా ఏందో చూద్దాం. ఇది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఈ ఆయిల్ ఇండియా ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఆయిల్ ఇండియా, ఈ ఆయిల్ ఇండియా లాస్ట్ ఇయర్ జూన్ 22, 2021కి 1,215 కోట్లు. నా కర్సర్ ఎక్కడ పెడతానో అది చూడవచ్చు మీరు. ఎందుకంటే మనము వీడియో చూసేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఇప్పుడు ఎక్కడైతే కర్సర్ ఉందో అక్కడ ఇగో నెట్ ప్రాఫిట్ కాలము, ఇక్కడ కర్సర్ 1,215 నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఇక్కడ 3,230 ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్. 1,215 ఫస్ట్ క్వార్టరు, ఇప్పుడు 3,230 ఫస్ట్ క్వార్టరే. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ 12, 3, 36 అంటే నియర్లీ 250% అబౌట్ 260% దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. తర్వాత యాన్యువల్ వచ్చేటప్పటికి 8,735 అంటే 3,230కి ఒక క్వార్టర్కి వస్తే 4 క్వార్టర్లు 12,000 కోట్లు అనమాట జనరల్గా. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 6,700, ఇప్పుడు 8,700. అయితే 8,700, 6,700 లాస్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ క్వార్టరే 3,200 వస్తే 6 మంత్స్ రిజల్ట్స్ వచ్చేసినట్టే, 6 మంత్స్ ప్రాఫిట్ వచ్చినట్టే. ఇంకా నెక్స్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చినా దీనికంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినా యాన్యువల్కి లాస్ట్ ఇయర్ మీద ఎక్కువనే ఉంటుంది అనేది అర్థం. ఆయిల్ ఇండియా బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 1,084 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 29,478. ఇక క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది. ఇక ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 56.66, ఎఫ్ఐఐలు 12.42, డిఐలు 15.53, పబ్లిక్ 15.39. ఇక పీర్స్ వచ్చి ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, అబాన్ ఆఫ్ షోర్ అవి. ఇక చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ కింద 50 డేస్ మూవింగ్ యావరేజ్ కిందనే ఉంది, 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందనే ఉంది, సైడ్ వేస్లో రన్ అవుతుంది. ఇక ఏదైతే ఉందో ఇది వెబ్సైట్కి వెళ్తున్నాం. ఈ ఆయిల్ ఇండియా వచ్చి ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ కంపెనీ, ఆయిలే ప్రొడక్షన్ చేస్తుంది. ఇది విత్ ఒరిజిన్ డేటా ఇది అనమాట. వీళ్ళ ఆయిల్ ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ప్రొఫైల్ ఇది. వాళ్ళు ఏమేం చేస్తారు, పైప్ లైన్లు, డ్రిల్లింగ్ అండ్ వర్క్ ఓవర్లు. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ కింద వస్తుంది. ఇది సెకండ్ లార్జెస్ట్ నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట. తర్వాత ఇది నవరత్న కంపెనీ, నవరత్న, మినీరత్న, మహారత్న, మినీరత్న, నవరత్న. ఇది నవరత్నాల కంపెనీ ఒకటి. రత్నాల్లో నవరత్నాలు ఉంటాయి, నవరత్నాల్లో ఒక కంపెనీ ఇది. ఇది ఓకే, ఇది బైలో ఉంది. ఇప్పుడు 193.65 అట్లా చూపిస్తుంది. ఓకే, సైడ్ వేస్లో ఉంది కానీ ఇది లైన్ దాటిపోతే పైకి వెళ్ళిపోతాడు. ఇది సింపుల్గా ఆయిల్ ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్. మీకు ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయో అవే జనరల్గా ఏ కంపెనీ అయినా సేల్స్ బాగుండాలి, ప్రాఫిట్ బాగుండాలి, కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ అప్పుడప్పుడు తగ్గిపోయినా కానీ మళ్ళీ వాల్యూ ఉన్నాయి, బాగా పెరుగుతాయి అన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా వాల్యూ ఉన్నాయి చూడాలి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి చూడాలి. టెక్నికల్గా ఏంటిది, ఎంటర్ ఎగ్జిట్ మాత్రం టెక్నికల్గా చూడాలి. అది సింపుల్గా. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను ఇంకో వీడియోతో మీకు కలుస్తాను. థ్యాంక్ యూ. సెలవు.